కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం అనేక భాషల, సంస్కృతుల, సంప్రదాయాల సమ్మేళనం. ఈ వైవిధ్యభరిత దేశంలో సాహిత్యం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. భారతదేశంలో సాహిత్యం అనేది కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజపు ఆలోచనలను, సంస్కృతిని, చరిత్రను ప్రతిబింబించే అద్దం లాంటిది. వేదకాలం నుంచి ఆధునిక యుగం వరకు భారతీయ సాహిత్యం అనేక భాషల్లో విస్తరించి సంప్రదాయాలు, విలువలు, నైతికతలను తరతరాలకు అందిస్తూ వచ్చింది. కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు వంటి విభిన్న రూపాల్లో సాహిత్యం సమాజ అభివృద్ధికి దారి చూపుతుంది. సాహిత్య రచనలు ఆలోచనా శక్తిని పెంపొందించడంతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తుంది. అందువల్ల భారతదేశంలో సాహిత్యం ఒక ముఖ్యమైన సాంస్కృతిక సంపదగా, జ్ఞాన వనరుగా ప్రత్యేక స్థానం సంపాదించింది. భాషలు వేర్వేరు అయినప్పటికీ భావాలు ఒక్కటే అనే భావనను సాహిత్యం మనకు తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని వివిధ భాషలలో ఉన్న సాహిత్య ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ కేంద్ర సాహిత్య అకాడమీ. ఈ సంస్థ ప్రతి సంవత్సరం దేశంలోని ఆయా భాషలలో వెలువడిన అత్యుత్తమ సాహిత్య రచనలకు పురస్కారాలను ప్రదానం చేస్తుంది. భారతీయ సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందజేస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఆయా భాషల్లో ఉత్తమ సాహిత్య సృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సాహిత్య అకాడమీ భారతదేశంలో అత్యున్నత సాహిత్య సంస్థగా గుర్తింపు పొందింది. ఇది భారతీయ భాషల అభివృద్ధి, పరిరక్షణ, ప్రాచుర్యానికి కృషి చేస్తుంది. సాహిత్య రచయితలను ప్రోత్సహించడం, కొత్త ప్రతిభను వెలికితీయడంతో పాటు భాషల మధ్య పరస్పర సాహిత్య సంబంధాలను పెంపొందించడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యాలు. ప్రతి సంవత్సరం అవార్డులు ఇవ్వడం ద్వారా రచయితలకు గౌరవం కలిగించడం మాత్రమే కాకుండా సమాజంలో సాహిత్యంపై ఆసక్తిని పెంచడంలో కూడా ఈ అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయి. 2025 సంవత్సరానికి సంబంధించిన సాహిత్య అకాడమీ అవార్డులను మార్చి 16న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 24 భారతీయ భాషల్లోని ఉత్తమ రచనలకు గాను ఈ అవార్డులను ఖరారు చేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది అవార్డు గెలుచుకున్న వాటిలో 8 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 కథానికాలు, 2 వ్యాస సంపుటాలు, 1 సాహిత్య విమర్శ గ్రంథం, 1 ఆత్మకథ, 2 స్మృతి గ్రంథాలు ఉన్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ పేర్కొంది. సాహిత్య అకాడమీ అవార్డులను ఒక క్రమబద్ధమైన, పారదర్శకమైన విధానంలో ఎంపిక చేస్తారు. 2025 అవార్డుల కోసం ప్రక్రియ 2025 జనవరిలో ప్రారంభమైంది. ముందుగా ప్రకటన విడుదల చేసి రచనలు ఆహ్వానించబడతాయి. తరువాత ఆయా భాషలలో నిపుణులైన జ్యూరీ సభ్యులు ఆ రచనలను సమగ్రంగా పరిశీలిస్తారు. ప్రతి భాషకు 3 నిపుణులతో కూడిన జ్యూరీ ఉండి వారు అత్యుత్తమ రచనను ఎంపిక చేస్తారు. వారి సిఫార్సులను సాహిత్య అకాడమీ ఆమోదించి చివరకు అవార్డులను ప్రకటిస్తుంది. 2025 సంవత్సరానికి మొత్తం వివిధ విభాగాలలో అనేక రచనలు అవార్డులు అందుకున్నాయి. అవి 8 కవితా సంపుటాలు, 4 నవలలు, 6 కథా సంపుటాలు, 2 వ్యాసాలు, 1 సాహిత్య విమర్శా గ్రంథం, 1 ఆత్మకథ, 2 జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ విభాగాలు సాహిత్యంలో ఉన్న విభిన్నతను ఇవి ప్రతిబింబిస్తాయి. కవిత్వం నుంచి నవలల వరకు, వ్యక్తిగత అనుభవాల నుంచి సామాజిక అంశాల వరకు విస్తృతమైన అంశాలను ఈ అవార్డులు ప్రతిబింబిస్తున్నాయి. ఈ అవార్డులు భారతదేశంలోని భాషల వైవిధ్యాన్ని తెలియజేస్తున్నాయి. బెంగాలీ భాషకు చెందిన శ్రేష్ఠ కవిత, డోగ్రీ భాషకు చెందిన ఠాకూర్ సస్తాయియే, గుజరాతీ భాషకు చెందిన భట్ ఖడకి, కశ్మీరీ భాషకు చెందిన నజ్దవనేకి పాట్ ఆలవ్, ఒడియా భాషకు చెందిన పద్మపురాణం, సంస్కృతానికి చెందిన ప్రస్థాన చతుష్టయే బ్రహ్మఘోష, తెలుగుకు చెందిన అనిమేష, ఉర్దూకి సంబంధించి సఫర్ జారీహై వంటి రచనలు కవిత్వం విభాగంలో అవార్డులు పొందాయి. అలాగే అస్సామీకి చెందిన కర్హీ ఖేలార్ సాధు, బోడో భాషకు చెందిన డగ్న్ బిలామా మున్సే ఘాదావాన్, మలయాళానికి చెందిన మాయా మానుష్యర్, ఆంగ్లంలో క్రిమ్సన్ స్ప్రింగ్ రచనలు నవలల విభాగంలో అవార్డులు పొందాయి. కథా విభాగంలో కన్నడకు చెందిన దాదా సిరిసు తాండే, మణిపూర్కి చెందిన కంగ్ల మద్రిబా ఈపుట్, పంజాబీకి చెందిన సేఫ్టీ కిట్, రాజస్థాన్కి చెందిన
భర్ఖామా, సంతాలీ భాషకు చెందిన మిడ్ బిర్నా, చెన్నె సాన్ ఇనాగ్ సగై, సింధీకి చెందిన వాఘు రచనలు ఎంపికయ్యాయి. ఇది భారతదేశంలోని సాహిత్య సంపద ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తుంది. 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలలో తెలుగు భాషకు గౌరవ స్థానం లభించింది. 2025 సంవత్సరానికి అనిమేష అనే కవితా సంకలనానికి అవార్డు లభించింది. ఈ గ్రంథాన్ని తెలంగాణకు చెందిన ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి రచించారు. ఈ అవార్డు తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప గుర్తింపు. తెలుగు భాషలో ఉన్న కవితా సంపద, భావ ప్రకటన శైలి, సాంస్కృతిక విలువలను ఈ పురస్కారం ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అనిమేష తెలుగు కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం పట్ల సిద్ధారెడ్డి స్పందిస్తూ, ప్రకృతికి మనిషికి ఉండేటటువంటి ఒక సంబంధాన్ని చాలా తాత్వికంగా, కళాత్మకంగా చర్చించినటువంటి కావ్యం. కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమంతా అల్లల్లాడిపోయింది. అన్ని దేశాలు చాలా గర్వంగా భావించినటువంటి దేశాలు, సంపన్న దేశాలు కూడా ఈ ఒక చిన్న వైరస్ వాళ్ళ గర్వాన్ని అణిచివేసేటటువంటి శక్తిని పుంజుకున్నది. అట్లాంటి చిన్న వైరస్కే గజగజ వణికిపోయేటటువంటి స్థితులలో గర్వాలన్నీ కూడయని, డబ్బు ఒక్కటే పనిచేయదని, నిజానికి మానవీయ సంబంధమే వీటన్నిటికంటే గొప్పదని, ప్రేమ మరింత గొప్పదని చెప్పేటటువంటి ఒక సందర్భం, ఒక చారిత్రక సన్నివేశం ఈ వైరస్ సృష్టించింది. అందుకని ఈ కరోనా నేపథ్యాన్ని తీసుకొని ప్రకృతికి మనిషికి ఉండవలసినటువంటి ఒక సంబంధాన్ని నేను దీంట్లో చిత్రించడం జరిగింది. నిజానికి ప్రకృతి మాతృత్వంతో చూడవలసినటువంటి అవసరం ఉంది. ప్రకృతి లేకుండా భూమి మీద ఈ సృష్టిలో ఈ జీవరాశి లేదు. అందుకని ప్రకృతిని దేవతగా, మాతగా భావించేటటువంటి ఒక సంప్రదాయం సాహిత్యంలో ఉంది. ఇతర భాషలకు చెందిన అనేక రచనలు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను పొందాయి. హిందీలో జీతేజీ అలహాబాద్ స్మృతి గ్రంథం, తమిళంలో తమిజ్ సిరుకతయిన్ తడంగల్ సాహిత్య విమర్శ గ్రంథం, మరాఠీలో కళ్యాణిళ్య రేషా ఆత్మకథ రచనలు సాహిత్య అకాడమీ అవార్డులు పొందాయి. ఈ ఏడాది 31వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో విజేతలకు ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ప్రతి విజేత ఒక తామ్ర ఫలకం, ₹1,00,000 నగదు బహుమతి అందుకుంటారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలతో పాటు 2025వ ఏడాదికి గాను సాహితీ పురస్కారాల్లో అత్యున్నత జ్ఞాన్పీఠ్ పురస్కారానికి తమిళ చలనచిత్ర గేయ రచయిత వైరముత్తు పేరును ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది. 1980లో తమిళ దర్శకులు భారతీరాజా తెరకెక్కించిన నిళల్గల్ చిత్రం ద్వారా సినీ గేయ రచయితగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. కవితలు, నవలలు తదితర సుమారు 40 పుస్తకాలు, సినిమాలలో సుమారు 7,500 పాటలు రాశారు. ఉత్తమ గేయ రచయితగా 7 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇప్పటికే ఆయన సాహిత్య అకాడమీ, సాధనా సమ్మాన్, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. 1975లో అఖిలన్, 2002లో జయకాంతన్ తమిళనాడు రాష్ట్రం నుంచి జ్ఞానపీఠ్ పురస్కారాలను అందుకోగా వైరముత్తు 3వ రచయిత కావటం విశేషం. సాహిత్యం అనేది సమాజానికి అద్దం వంటిది. అది మన భావాలను, ఆలోచనలను, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సాహిత్య అకాడమీ పురస్కారాలు సాహిత్యాన్ని మరింత ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన సాధనం. ఈ అవార్డులు రచయితలకు మాత్రమే కాదు, పాఠకులకు కూడా ప్రేరణనిస్తాయి. మంచి రచనలు చదవాలనే ఆసక్తిని పెంచుతాయి. సాహిత్య అవార్డులు రచయితల కృషిని గుర్తించి వారిని మరింతగా ప్రోత్సహిస్తాయి. కొత్త రచయితలకు ఇది ఒక ప్రేరణగా ఉంటుంది. వారు కూడా గొప్ప రచనలు చేయటానికి ఉత్సాహం పొందుతారు. అలాగే ఈ అవార్డులు భాషల మధ్య పరస్పర అవగాహనను పెంచుతాయి. ఒక భాషలోని మంచి రచనలను ఇతర భాషల్లోకి అనువదించడం ద్వారా సాంస్కృతిక పరస్పర సంబంధాలు బలపడతాయి. 2025 సంవత్సరానికి ప్రకటించిన సాహిత్య అకాడమీ అవార్డులు భారతీయ సాహిత్య వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. వివిధ భాషలలోని ప్రతిభావంతులైన రచయితలను గుర్తించి గౌరవించడం ద్వారా ఈ అవార్డులు సాహిత్య అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. తెలుగు భాషకు అనిమేష గ్రంథం ద్వారా లభించిన గౌరవం మనందరికీ గర్వకారణం. ఈ అవార్డులు భవిష్యత్తులో మరిన్ని గొప్ప రచనలకు దారి చూపుతాయని ఆశిద్దాం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.